చావిడోత్సవం జరిగిన మరుసటి రోజు సపత్నేకర్ దంపతులు మాలేగాన్ తిరిగి వెళ్ళదలిచారు. ఆ దంపతులు బాబా అనుమతి తీసుకోవడానికి ద్వారకమాయికి బయలుదేరుతున్నప్పుడు సపత్నేకర్ తన భార్యతో, నేను బాబాకు దక్షిణగా ₹1 ఇవ్వదలిచాను. వారు మళ్ళీ అడిగితే మరొక ఇస్తాను, ఇంకా అడిగితే ఇస్తాను, కానీ నా దగ్గరున్న డబ్బంతా అయిపోతుంది. అప్పుడు నా బంగారు ఉంగరం, నీ బంగారు గాజులు అమ్మవలసి వస్తుంది అన్నారు. భార్యాభర్తలిద్దరూ మసీదుకి వెళ్ళి బాబాకు భక్తితో నమస్కరించి ఇంటికి వెళ్ళడానికి అనుమతించమని ప్రార్థించారు. అప్పుడు బాబా అనుమతిస్తూ వారిద్దరిని దక్షిణ అడిగారు. అప్పుడు సపత్నేకర్ ₹1 సమర్పించారు. తర్వాత బాబా మరొక ₹1 ఇవ్వమని అడిగారు. సపత్నేకర్ మరలా ₹1 సమర్పిస్తే అది తీసుకొని, ఎంతకన్నా ఎక్కువ అడగనులే, ఎందుకంటే నీ బంగారు ఉంగరం, నీ భార్య గాజులు అమ్మవలసి వస్తుంది కదా అన్నారు. అది విని సపత్నేకర్ నిర్ఘాంతపోయాడు. బాబా సర్వాంతరామిత్వానికి ముగ్ధులయ్యారు.